వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో బ్యాంక్ స్ట్రీట్ కస్టమర్స్‌తో, బ్యాంకర్స్‌తో బిజీగా కనిపించాయి. అండ్ గత 4 రోజుల క్రితం అక్కడ నాకు తెలిసి బ్యాంకులు విలీనం చేయొద్దు, మళ్ళీ అండర్ వన్ అంబ్రెల్లాకి తేవద్దు అని జరిగిన ఒక ప్రొటెస్ట్ మాత్రమే. ఇది మినహా బ్యాంకుల వర్క్స్ తోటే బిజీగా ఉండే బ్యాంక్ స్ట్రీట్‌లో గన్ కల్చర్ కనిపించింది. సో ఒక కస్టమర్ ఎస్‌బీఐ బ్యాంక్ దగ్గర ఉండే ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చిన క్రమంలో ఆయన పైన గన్‌తో దాడి చేశారు. ఫైరింగ్ చేసి ఆయన కాలికి బుల్లెట్ దిగిన తర్వాత బ్లాక్ కలర్ యాక్టివాతో ఆయన దగ్గరుండే డబ్బు బ్యాగ్‌ని తీసుకొని దుండగులు అక్కడి నుంచి పరారీ అయ్యారు. సో హైదరాబాద్‌లో దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడో ఒక దగ్గర సార్ట్ ఔట్ అవుతూనే ఉన్నాయి. అండ్ దానికి సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. కానీ ఇలాంటి గన్ కల్చర్ పెరగడం అనేదే క్రైమ్ రేట్ ఎలా ఉంది? అండ్ దాంతోపాటు దుండగుడులు గన్‌ని యూజ్ చేసే వరకు వచ్చారు అనంటే ఎంత సీరియస్‌నెస్ ఉంది ఈ దోపిడీలో అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే గోల్డ్ రేట్లు పెరిగినప్పటి నుంచి చైన్ స్నాచింగ్స్ పెరుగుతుంది. సో ఈ విషయం అందరూ కూడా తెలుసు. అందరూ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అండ్ బ్యాంక్ లాకర్స్ తీసుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. ఎందుకంటే ఇంట్లల్లో గోల్డ్ సేఫ్ కాదు అనే ఆలోచన సిటీలో ఉండే వాళ్ళకి పెరిగింది. అందుకనే బ్యాంక్‌లో ఉండే లాకర్స్ తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అండ్ లాకర్స్ దొరికితే మాకు చెప్పండి అనే బ్యాంకర్స్‌ని కూడా రిక్వెస్ట్ చేసే పరిస్థితి. కానీ దానికి భిన్నంగా అంటే క్రైమ్‌కి, దొంగలకి ఎంత భయపడుతున్నారు సిటీ వాసులు అని చెప్పడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే దాంతో పాటు ఇప్పుడు గన్ కల్చర్ పెరగడం అనేది క్రైమ్ రేట్‌కి, దొంగతనాలకి ఒక సీరియస్‌నెస్ అనేది కనిపిస్తుంది మనకి. ఏకంగా ఈ ఇన్సిడెంట్ గురించి సిపి సజ్జనార్ కూడా ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో దీన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటుంది పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ దాంతో పాటు దీనిపైన ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. అండ్ దుండగులకు సంబంధించి కొన్ని క్లూస్ కూడా టీం కలెక్ట్ చేయడం జరిగింది అంటూ ట్వీట్ చేశారు. అంటే ఈ కేసు ఎంత సీరియస్‌గా ఉంది అనేది సజ్జనార్ ట్వీట్ తర్వాత కూడా చాలా మందికి అర్థమైంది. చాలా మంది ఇవాళ భయపడే పరిస్థితి. ఎందుకంటే పట్టపగలే ఏదో అర్ధరాత్రుల్లో జరిగిన ఫైరింగ్ కాదు ఇది. తెల్లవారుజామున 6-6:30 మధ్యలో 6 లక్షల డబ్బుతో అక్కడ డిపాజిట్ చేసి సేఫ్‌గా ఇంటికెళ్తాను అనుకున్న ఒక వస్త్ర వ్యాపారి పైన జరిగిన దాడి. ఎందుకంటే రెగ్యులర్‌గా ఆయన ఎక్కడ డబ్బు పెడతాడు అండ్ ఏ టైం నుంచి డబ్బులు తీసుకొనొస్తాడు, ఏ టైంలో బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తాడు, మళ్ళీ తిరిగి ఏ రూట్‌లో వెళ్తాడు. సో ఇట్లాంటివన్నీ కూడా దుండగులు గమనించి ప్లాన్ వేసి స్కెచ్ ప్రకారమే ఈయన పైన దాడి చేశారు అనేది కూడా ఎంక్వైరీలో తేలిన పరిస్థితి. ఎందుకంటే ఒకరిపైన ఒకరు దాడి చెయ్యడం అండ్ ఆ బ్యాగ్‌లో డబ్బులు ఉంటాయా, ఉండయా అనేది కూడా తెలియదు కొన్ని సందర్భాలు. కాకపోతే ఈయన పైన దుండగులు నిఘా వేసిన తర్వాతే ఈయన ఒంటరిగానే డబ్బులు డిపాజిట్ చేయడానికి వస్తాడు, ఈ టైంకి వస్తాడు అని ఆల్రెడీ వాళ్ళకి తెలుసు. అండ్ దానికి సంబంధించిన ప్లాన్ వేసుకున్నారు. అండ్ అదే సమయంలో ఒక్కరు కాదు, ముగ్గురు ఈ దొంగతనంలో పాల్గొనడం జరిగింది. ఒకరు రావడం, వచ్చాడా లేదా అని కనుక్కోవడం అండ్ మిగతా ఇద్దరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. సో ఆ ఇద్దరు ఈయన డబ్బులు తీసుకొని ఏటీఎంలోకి వెళ్ళే సమయంలో ఇద్దరు రావడం అండ్ తర్వాత రషీద్ పైన కాల్పులు జరపడం. సో కాల్పులు జరిపిన క్రమంలో ఆయన ఎడమ కాలులో బుల్లెట్ దిగినట్లు కూడా అండ్ ఆయనని హాస్పిటల్‌లో కూడా చేర్పించారు. ఆ బుల్లెట్‌కి సంబంధించిన 2 షెల్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అండ్ వీళ్ళు ఈయన పైన కాల్పులు జరిపి ఆయన బ్యాగ్‌ని దొంగలించి బ్లాక్ కలర్ యాక్టివా పైన అక్కడి నుంచి చాదర్ఘట్ రూట్ నుంచి పరారీ అయినట్టు కూడా పోలీసులు గుర్తించారు. సో ఇప్పుడు ఆ వ్యక్తులు ఎవరు అండ్ వాళ్ళు లోకల్స్ అయినా ఈయన పైన ఇంతగా నిఘా పెట్టిర్రు కాబట్టి ఈ రషీద్‌కి తెలిసిన మనుషులే అయ్యి ఉంటారా? లేదంటే ఆయన రిలేటివ్స్ ఎవరైనా అయ్యి ఉంటారా? లేదంటే ఆయనకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? సో ఇలాంటి కోణంలో కూడా విచారణ అనేది కొనసాగుతుంది. ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. సో ఇన్వెస్టిగేషన్ గురించి కాకుండా కూడా హైదరాబాద్‌లో ఒక గన్ కల్చర్ పట్టపగలే పెరిగింది అనంటే సో దొంగలు ఎంత పకడ్బందీగా ప్లాన్ వేసి ఆ సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్నారు అనేది ఈ ఘటనతోటి తెలుస్తుంది. అందుకనే ఎవ్వరి జాగ్రత్తగా వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి. డబ్బు, బంగారం ఇవి 2 కూడా ఇప్పుడు చాలా మోర్ అండ్ మోర్ వాల్యుబుల్‌గా అయిపోయింది. బంగారం రేటు పెరగడమేమో గానీ వంటి మీద బంగారం వేసుకొని బయటికి తిరిగేంత స్వేచ్ఛ లేని పరిస్థితి అయితే హైదరాబాద్‌లో కనిపిస్తుంది. ఎందుకంటే కంటిన్యూగా జరుగుతున్న చైన్ స్నాచింగ్‌లు అట్లాంటివి. సో ఇప్పుడు పట్టపగలే ఒక డబ్బులు డిపాజిట్ చేయడానికి తెల్లవారుజామున వచ్చిన వ్యక్తి పైన జరిగిన దాడులు చూస్తుంటే, కాల్పులు చూస్తుంటే ఎంత ప్రణాళికలతో దొంగలు ఎంత గమనించి ఉండొచ్చు అనే కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. అండ్ ఈ ఇన్వెస్టిగేషన్ చేసే పోలీసులు కూడా చాలామంది రషీద్‌కి తెలిసిన వాళ్ళు అయితేనే
ఇలాంటి దాడి చేసే అవకాశం ఉంటది అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఒక అన్నోన్ పర్సన్ అయ్యుంటే పెద్దగా వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఒక నోన్ పర్సన్ అయ్యుంటే మాత్రమే ఆయన వస్త్రాల వ్యాపారని కావచ్చు, ఆయన దగ్గర డబ్బు ఉంటదని కావచ్చు, ఆయన ఫ్రీక్వెంట్‌గా అక్కడుండే ఏటీఎంలోనే డబ్బులు డిపాజిట్ చేస్తాడని కావచ్చు. సో, ఇవన్నీ తెలుసుకున్నారు అంటే ఆయనని చాలా రోజులుగా కనిపెట్టి ఉండవచ్చు. లేదా ఆయనకి తెలిసిన వ్యక్తులే ఈ దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చు. సో, ఇట్లాంటి కోణంలోనే ఇన్వెస్టిగేషన్ అయితే సాగుతుంది.